ఓం శాంతి. ఈరోజు సంత్రి దాదీజీ యొక్క అనుభవం చదువుకుంటున్నాం మనము. संतरी दादीजी ब्रह्मा बाबा के भतीजे दादा विश्व किशोर जी की धर्म पत्नी थी. संतरी दादीजी అంటే బ్రహ్మా బాబా వాళ్ళ మేనల్లుడు దాదా విశ్వ కిషోర్జీ. అతని యొక్క ధర్మపత్నిగా ఉండేవారు సంత్రి దాదీజీ. लौकिक परिचय दी. वे ईश्वरीय सेवक निर्मल शांता दादी जी के साथ कोलकाता में रहती थी. आमी निर्मल शांता दादीजी अंटे ब्रह्मा बाबा वाला लौकिक कुमार्ते निर्मल शांता दादी गारितो पाटू कलकत्ता सेंटर कोलकाता सेंटर ఉండేవారు संतरी दादी जी. दादी संतरी जी ने 13 दिसंबर 1990 सदगुरुवार अमृत वेले लगभग 4 बजे मधुबन में योग करते करते पुरानी काया छोड़ी. दादी संतरी गारू 13 डिसेंबर 1990 సద్గురువారం అది అమృత్ వేళ సుమారుగా 4 గంటల ప్రాంతంలో మధుబన్లోనే యోగం చేస్తూ చేస్తూ పాత శరీరాన్ని విడిచిపెట్టేశారు. उनको मैंने सदा उपराम और साक्षी अवस्था में रहते देखा. ఆమెను నేను సదా ఉపరామ్ స్థితి మరియు సాక్షి స్థితిలో ఉంటూ చూశాను అని అనుభవం చెప్తున్నారు బ్రహ్మకుమారి సత్యవతి బహన్, जो आसाम के तिनसुकिया सेवा केंद्र की निमित्त संचालिका है. संतरी दादी जी के साथ कोलकाता में लगभग 6 सालों तक रही. उन्होंने दादी संतरी जी में क्या देखा उसका वर्णन इस प्रकार करती है. ब्रह्म कुमारी सत्यवती बहन आसाम लो తిన్సుకియా అనే ఊరు ఆ సెంటర్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. సంతరి దాదీజీతో పాటు కలకత్తాలో సుమారుగా 6 సంవత్సరాలు ఉన్నారు అంట సత్యవతి బెహన్. ఆమె దాది సంతరిజీ కోసం ఆమె ఏం చూశారు దాదీలో అని ఆమె వర్ణన చేస్తూ చెప్తున్న అనుభవాలు. బాబా के प्रति बहुत आदर और श्रद्धा थी. సంతరి దాదిలో బ్రహ్మా బాబా పట్ల చాలా గౌరవము మరియు శ్రద్ధ ఉండేది. संतरी दादी मधुबन में जब रहती थी तब वे बाबा के बहुत समीप रहती थी. संतरी दादी सी మధుబన్లో ఉన్నన్ని రోజులు బాబాకు చాలా సమీపంగా ఉండేవారు. बाबा के समीप रहने के कारण उनमें बाबा के प्रति बहुत आदर और श्रद्धा थी. బాబాకు సమీపంగా ఉన్న కారణంగా బాబా అంటే చాలా గౌరవము శ్రద్ధ ఉండేది ఆమెకు. వే బాబాకి బోట్ पुत्रिकगा ఉండేవారు. बाबा के प्रति संतरी दादी में इतना सम्मान और निश्चय था कि उसको मैं शब्दों में वर्णन नहीं कर सकती. बाबा पट्ల संतरी దాదిలో ఎంత సన్మాన భావం నిశ్చయము ఉండేది అంటే నేను మాటలలో వర్ణించలేను అని చెప్తున్నారు సత్యవతి బెన్.
यज्ञ के प्रति या बाबा के प्रति उनमें इतनी सच्चाई और सफाई थी कि किसी भी बात को कभी भी बाबा से नहीं छिपाती थी। యజ్ఞం పట్ల కానీ బ్రహ్మ బాబా పట్ల కానీ ఆమెలో ఎంత సత్యత స్వచ్ఛత ఉండేది. యజ్ఞంలో బాబాతో సత్యత స్వచ్ఛతతో నడుచుకునేవారు. ఎలా అంటే ఏ విషయాన్ని ఎప్పుడు కూడా బాబాకు చెప్పకుండా దాచిపెట్టలేదు సంత్రి దాదీజీ. बाबा की हर बात को सतगुरु की आज्ञा समझकर उसकी पूरी पालना करती थी. బాబా యొక్క ప్రతి ఆజ్ఞను ప్రతి విషయాన్ని సద్గురు ఆజ్ఞ అనుకుంటూ బాబా యొక్క మాటలను వాటిని పూర్తిగా పాలన చేసేవారు, అమల్లో పెట్టేవారు. उनमें बाबा की बात समझने की शक्ति इतनी थी कि जब भी बाबा कहते थे कि संतरू बच्ची फलानी बच्ची के लिए सौगात ले आओ, बाबा उसको शिव बाबा की याद सौगात देंगे, तो संतरी दादी ऐसी सौगात ले आती थी कि उसको देखकर बाबा भी खुश हो जाते थे और लेने वाली आत्मा भी खुश हो जाती थी. బాబా మాటలని అర్థం చేసుకునే శక్తి కూడా సంత్రి దాదిలో ఎంత ఉండేది అంటే, బాబా పిలిచి చెప్పేవారంట సంత్రి దాదికి, సంత్రు బచ్చి, సంత్రు అనేవారంట బాబా, సంత్రు బచ్చి ఫలానా పిల్లల కోసం సౌగాత్ ఇవ్వాలి, తీసుకొనిరా, గిఫ్ట్ ఇవ్వడం కోసం అని ఆమెకి డ్యూటీ అప్ప చెప్తే, నువ్వు సౌగాత్ తీసుకొనిరా, వీళ్ళకి నేను శివ్ బాబాని గుర్తుంచుకునే స్మృతి చిహ్నంగా గిఫ్ట్ ఇస్తాను అని బాబా చెప్తే, సంత్రి దాది వెంటనే ఎలాంటి బహుమతులు ఎంచి తెచ్చేవారు అంటే, అది చూసి బాబా కూడా సంతోషపడిపోయేవారు. బాబా ఏ ఆత్మలకు ఇచ్చేవారు, ఏ వ్యక్తులకు, వారు కూడా చాలా ఖుషి అయిపోయేవారంట. అంటే బాబా ఏం చెప్తున్నారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది కరెక్ట్గా అర్థం చేసుకుని అలాంటి సౌగాత్ తెచ్చి ఇచ్చేవారు సంత్రి దాది. मैं उनके साथ मधुबन में भी रही और कोलकाता में भी रही. నేను సంత్రి దాదితో మధుబన్లో ఉన్నప్పుడు కూడా కలిసి ఉన్నాను, మరియు కోల్కతా సెంటర్కి వచ్చాక కూడా సంత్రి దాది అక్కడ కూడా దాదితో కలిసి ఉన్నానని సత్యవతి బేన్ చెప్తూ ఉన్నారు. उनकी और एक विशेषता थी कि यज्ञ की कोई भी चीज का नुकसान अथवा व्यर्थ इस्तेमाल उनको बिल्कुल पसंद नहीं आता था. ఆమెలో ఇంకొక విశేషత ఏమి ఉండేది అంటే, యజ్ఞంలో ఉన్న ఏ వస్తువు నష్టపోవటం లేదా ఏదైనా వస్తువుని యజ్ఞంలో వ్యర్థముగా ఉపయోగించడం అంటే అస్సలు ఇష్టపడేది కాదు संतरी दादी जी की. जिस चीज की जिस स्थान पर जितनी जरूरत है उतना ही वे इस्तेमाल करती थी. ఏ వస్తువుని ఏ స్థానంలో ఎంత అవసరమో అంత మేరకే ఆమె ఉపయోగిస్తూ ఉండేవారు. यज्ञ के प्रति उनका इतना स्नेह था जैसे कि यज्ञ उनके दिल का टुकड़ा हो. యజ్ఞం పట్ల ఆమెకు ఎంత స్నేహం ఉండేది అంటే, యజ్ఞము అంటే ఆమె హృదయంలో ఒక భాగము, ఒక ముక్క. అలా చూసుకునేవారు యజ్ఞాన్ని తన హృదయంలో పెట్టుకొని. मैंने देखा सीजन का कोई भी फल जब सेंटर पर आता था तो उसका सबसे पहले वे बाबा को भोग लगाती थी, उसके बाद दूसरों को खिलाती थी. నేను చూసాను, సీజన్ పళ్ళు ఏవైనా మొట్టమొదట సెంటర్కి వచ్చాయి అనుకోండి, అవి వెంటనే ముందు బాబాకి భోగ్ పెట్టేవారు సంత్రి దాది, తర్వాతనే వేరే వాళ్ళకి తినే ఛాన్స్ ఇచ్చేవారు, వేరే వాళ్ళకి తినిపించేవారు. भोग लगाए बिना कोई भी चीज न स्वयं खाती थी और न दूसरों को खाने देती थी. భోగ్ పెట్టకుండా బాబాకి ఏ వస్తువు కూడా స్వయము తినేవారు కాదు, ఇతరులకు తిననిచ్చేవారు కాదు
సంతరి దాదీజీ उनके संस्कार बहुत रॉयल थे ఆమె సంస్కారాలు చాలా రాయల్గా ఉండేవి उनका हर कार्य बहुत एक्यूरेट होता था ఆమె యొక్క ప్రతి కార్యం చాలా एक्यूरेटగా ఉండేవి उनके हर कर्म में शालीनता और सभ्यता होती थी ప్రతి కర్మలో రాయల్టీ మరియు सभ्यता निन्नी ఉండేవి वे अपनी कोई भी चीज रुमाल हो नैपकिन हो इधर उधर नहीं रखती थी ఆమె తన యొక్క ఏ వస్తువునైనా రుమాల్ కావచ్చు నాప్కిన్ కావచ్చు అక్కడ ఇక్కడ వదిలేయడం మర్చిపోవడం అలాంటివి చేసేవారు కాదంట రుమాలే కానీ నాప్కినే కానీ जो चीज जहाँ रखनी है यथास्थान पर रखती थी ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడ కరెక్ట్ స్థానంలో ఉంచేవారు అక్కడ ఇక్కడ వదిలేయడం కొంతమంది రుమాలు అక్కడ పడి ఉంటుంది బెడ్షీట్ ఇక్కడ పడి ఉంటుంది ఇప్పిన బట్టలు అక్కడ పడి ఉంటాయి అలాగే ఇష్టపడేవారు కాదు సంతరి దాదీజీ చోటి బాతోంకి ప్రతి भी वे बेपरवाह नहीं थी చిన్న చిన్న విషయాలు రుమాలే కదా అక్కడ ఉంటే ఏంటనుకుంటాం మనం అలాగే ఇంకా ఏవైనా చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేసేవారు కాదు దాదీజీ एक्यूरेटగా ఉండాలంటే एक्यूरेटగా ఉండేవారు वे हमें ये भी सिखाती थी कि जो चीज जहां से लेते काम पूरा होने के बाद उसे निश्चित स्थान पर रखना है ఆమె మాకు ఇది కూడా నేర్పించేవారు అవసరం కోసం ఏ వస్తువైనా మనం తీసినప్పుడు ఏ వస్తువు ఎక్కడి నుండి తీస్తామో పని పూర్తవగానే అదే స్థానంలో దానికి నిర్ణయింపబడిన స్థానం ఏదైతే ఉంటుందో ఆ వస్తువు ఉండే స్థానం అదే స్థానంలో నిశ్చిత స్థానంలోనే ఉంచాలి అనేవారు చాలామందికి అలవాటు తీస్తారు ఒక దగ్గర పెట్టేటప్పుడు ఇంకో దగ్గర పెట్టేస్తారు ఆ పెట్టేది ఒక నిమిషం పనిలోనే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే అయిపోద్ది కదా మళ్ళీ దానికి ఇంకో టైం తీసుకోవాలి దాన్ని సరైన స్థానంలోకి సర్దడానికి అదే మనం తీసింది వెంటనే ఎక్కడ తీసాం అక్కడ పెట్టడం నేర్చుకున్నాం అనుకోండి అది ఏ జాగాలో ఉండాలో ఆ జాగాలో ఒకవేళ ఎవరైనా అది ఉండాల్సిన జాగా తప్ప వేరే చోట పెట్టేసినా మనం దాన్ని సర్దేలాగా ఉండాలి మనం తీసినా కూడా అది ఎక్కడిదక్కడ పెట్టేలాగా ఉండాలి वे खुद भी ऐसे करती थी ఆమె స్వయం కూడా అలాగే నడుచుకునేవారు एक्यूरेटగా ఉండేవారు जब वे मधुबन में सौगातों की चीजें संभालती थी तो उन चीजों की सेटिंग को देखकर किसी को भी लगता था कि वे बहुत रॉयल और ऊंच स्वभाव संस्कार वाली हैं ఆమె మధుబన్లో అందరికీ సౌగాతిచ్చే వస్తువులు సంభాలించేటప్పుడు స్టోర్లోని గిఫ్ట్ ఐటమ్స్ వాటిని ఎలా సెట్టింగ్ చేసి సర్ది పెట్టేవారంటే అవి చూసేవాళ్ళు స్టోర్లో వెళ్ళి సంతరి దాది స్వభావం ఏంటనేది అర్థమైపోతుంది సంతరి దాదిలో చాలా రాయల్ సంస్కారం చాలా ఉన్నతమైన స్వభావ సంస్కారం ఉంది అనేది ఆ సర్దే విధానాన్ని బట్టి అర్థమైపోతుంది అలా సర్దుకోవటం అనేది చేసేవారంట దాదీజీ मैंने कभी उनके कमरे में कपड़े आदि इधर उधर पड़े हुए नहीं देखे నేను ఎప్పుడు కూడా సంతరి దాదీజీ రూమ్లోకి వెళ్తే బట్టలు అక్కడ ఇక్కడ పడేసి ఉంచడం ఎప్పుడు చూడలేదు నేను అని చెప్తున్నారు अगर किसी दूसरी बहन का सामान भी ऐसा वैसा पड़ा होता तो उसको भी समझाती थी कि अगर बाबा ने इसको देखा होता तो अवश्य आपको शिक्षा दी होती कि आपको इन चीजों को ठीक प्रकार से एवं उचित स्थान पर रखना चाहिए ఆమె బట్టలు అవి అక్కడ ఇక్కడ పడేసి ఉంచుకునేవారు కాదు ఒకవేళ ఎవరైనా అలాగా వేరే అక్కీలు సెంటర్లోని అక్కడ ఇక్కడ పడేసి ఉంటే ఒప్పుకునేవారు కాదంట ఒకవేళ స్వయంగా బాబా వచ్చి చూశారు అంటే సీన్ మీకు తప్పకుండా శిక్షణ ఇస్తారు ఏమని ఈ వస్తువుల్ని సరైన విధానంలో సరైన స్థానంలో ఉంచుకోవడం నేర్చుకోండి అని చెప్తారు బాబా అలా ఉంది మీది మీరు సర్దుకోవడాలు అని అనేవారంట साथ साथ बाबा के महावाक्य भी सुनाती थी कि बाबा कहते थे कि बच्चे तुम राजघराने के हो राजा महाराजा बनने वाले हो इसलिए तुम्हारे में रॉयल्टी और दैवी मैनर्स होने चाहिए సర్దుకునే విధానం నేర్పించడమే కాకుండా అలా పడేయకూడదు అక్కడ ఇక్కడ ఎప్పటికప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి
అది నేర్పించడమే కాకుండా దాంతో పాటు బాబా మహావాక్యాలు కూడా వినిపించేవారు అంట. ఏమని? బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, బచ్చే మీరు రాజవంశస్థులు కదా, రాజా మహారాజా కాబోయేవారు కాబట్టి మీరు నడుచుకునే, సర్దుకునే వస్తువులు పెట్టుకునే విధానము అన్నీ ఎలా ఉండాలి మీలో? రాజుల్లాంటి రాయల్టీ మరియు దైవీ మేనర్స్ ఉండాలి. అది కూడా మామూలు రాజులు కాబోయే వాళ్ళం కాదు కదా, దేవతా రాజులు మనం. ఇలా ఉండాలి. ఎంత శుచి, శుభ్రత, నీట్‌నెస్, డిసిప్లిను, సర్దుకోవటాలు అలా ఉండాలి. దైవీ మేనర్స్, రాయల్టీ అని సంత్రి దాది బాబా అలా నేర్పించారు మాకు అని చెప్పేవారంట. శిక్షణ ఇచ్చేవారు. హర్ పరిస్థితి में वे एक रस अवस्था में रहती थी. ప్రతి పరిస్థితిలో ఆమె ఏకరస అవస్థలో ఉండడమే చూసాము అని చెప్తున్నారన్నమాట. वे समय की बहुत कदर रखती थी. సమయానికి చాలా విలువ ఇచ్చేవారు ఆమె. जो कार्य जिस समय पूरा करना उस समय के अंदर पूरा करती थी. ఏ పని ఏ టైంకి పూర్తి చేయాలో ఆ సమయానికి ముందుగానే ఆ సమయం పూర్తయ్యే లోపలే ఆ పని పూర్తి చేసేవారంట. టైంకి ఉండాలి, టైం కరెక్ట్గా ఫాలో అవ్వాలి అనేవారు. साकार बाबा के अव्यक्त होने के बाद अव्यक्त बाप दादा गुलजार दादी के तन का आधार लेने से पहले संतरी दादी के तन में आते थे. साकार ब्रह्मा बाबा अव्यक्तమైన తర్వాత అవ్యక్త బాప్ దాదా గుల్జార్ దాది తనువు ఆధారం తీసుకుని రావడానికి ముందు సంతరి దాది తనువులో కూడా వచ్చేవారు బాబా. 2-3 సార్లు అలాగా వచ్చారు. తర్వాత గుల్జార్ దాది, సంత్రి దాది ఇందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు గుల్జార్ దాది తనంలోనే వస్తానని బాబా చెప్పటం, తర్వాత గుల్జార్ దాది తనంలోనే కంటిన్యూ అవ్వడం జరిగింది. దాని ముందు సంత్రి దాదిలో కూడా వచ్చేవారు బాబా. संतरी दादी वैसे तो संदेशी बीती वे सेकंड में वतन में जाती थी. మామూలుగా సంత్రి దాది సందేశిక కూడా ఉండేవారు, ట్రాన్స్లో వెళ్ళేవారు. సెకండ్లో వెళ్ళిపోయేవారంట ట్రాన్స్లోకి కూర్చుంటే. सन 1971 तक वे मधुबन में रही और उसके बाद उनको कोलकाता निर्मल शांता दीदी के पास भेजा गया. 1971 వరకు కూడా మధుబన్లోనే ఉన్నారంట సంత్రి దాది. యజ్ఞం ప్రారంభమైన దగ్గర నుండి ఆమె ఎప్పుడు యజ్ఞంలో వచ్చారు అప్పటి నుండి 71 వరకు కూడా బాబా తోడులోనే ఉన్నారు, మధుబన్లోనే. దాని తర్వాత అంటే మధుబన్లో బాబా 69 వరకు ఉన్నారు, తర్వాత కూడా 71 వరకు ఆమె మధుబన్లోనే ఉన్నారు. దాని తర్వాత కోల్కతాలో నిర్మల్ శాంత దాది దగ్గరికి పంపించటం జరిగింది ఆమెను. कोलकाता में उन्होंने सेंटर पर रहने वाली कन्याओं और क्लास में आने वाले विद्यार्थियों की एक अनुभवी माँ के रूप में पालना की. कोलकाता సెంటర్లో ఉంటూ అక్కడ సెంటర్కి వచ్చే కన్యలు మరియు క్లాస్కి వచ్చేటటువంటి విద్యార్థులకు ఒక అనుభవి తల్లి రూపంలో ఉంటూ పాలన చేశారు సంత్రి దాది. तबीयत खराब होने पर भी उन्होंने किसी से ज़्यादा सेवा नहीं ली और खुद भी परेशान नहीं रही. ఆరోగ్యం చెడి ఉన్న బాగలేనప్పుడు కూడా ఆమె ఎవరితో ఎక్కువగా సేవ చేయించుకునేవారు కాదు, స్వయం కూడా అలజడిలో ఉండేవారు కాదు, నాకు బాగలేదు అని. అలా सबसे बड़ी बात उनमें मैंने ये देखी कि हर परिस्थिति में वे एक रस अवस्था में रहती थे. అన్నింటికన్నా గొప్ప విషయం నేను ఆమెలో ఏం చూశానంటే ప్రతి పరిస్థితిలో ఒకే రకంగా ఏకరస అవస్థలో ఉండేవారు, ఏకరస స్థితిలో. जब विश्व किशोर भाऊ ने शरीर छोड़ा उस समय भी उनके मन में मैंने कोई हलचल नहीं देखी. एकदम योगिक तौर సాక్షి అవస్థ మీతి. ఎప్పుడైతే విశ్వకిషోర్ దాదా శరీరం విడిచిపెట్టారో అందరూ భౌ అనేవారు యజ్ఞంలో అతన్ని. అదే బ్రహ్మ బాబాకు మేనల్లుడు అని చెప్పాం కదా విశ్వకిషోర్ దాదా. వాళ్ళ లౌకిక పత్ని మరి సంత్రి దాది, అంటే ఆమెకు లౌకిక భర్త విశ్వకిషోర్ దాదాజీ సంత్రి దాదికి. అయితే విశ్వకిషోర్ దాదా శరీరం ఇచ్చారు అనే వార్త తెలిసినప్పుడు కూడా
ఆమె మనస్సులో ఏమీ అలజడి కలగలేదు. అది నేను చూసాను అని చెప్తున్నారు సత్యవతివేణి. ఆ సమయంలో కూడా ఎక్దమ్ యోగయుక్త స్థితిలోని సాక్షి స్థితిలో ఉన్నారంట సంతని దాది. जब वे मधुबन से कोलकाता गई तब वे निर्मल शांता दीदी की सहयोगी बनकर रही. మధుబన్ నుండి కోల్కతా సెంటర్కి వెళ్ళాక అక్కడ నిర్మల్ శాంత దాదితో పాటు సహయోగిగా ఉండేవారు. విశేషకర్ వి స్టాక్ సంభాల్తీ అక్కడ కూడా సెంటర్లో స్టాక్ సంభాలించేవారు, చూసుకునేవారు. मेहमानों के लिए टोली बनवाना और उनको खिलाना, भोजन आदि का प्रबंध करना एवं उनकी देख रेख करना, ये उसकी उनकी సేవాయి थी. వచ్చే అతిథులకు కోసం టోలీలు తయారు చేయించడము మరియు వాళ్ళకు తినిపించడం, ఎప్పుడు ఏవి పెట్టాలి అని, అలాగే భోజనము వాళ్ళకి ఏర్పాట్లు చేయడము వచ్చే వాళ్ళకి, ఇటువంటి అన్ని పద్ధతులన్నింటినీ, ఈ సేవలన్నింటినీ చూసుకునేవారంట कोलकाता सेंटर लो उंटू संतरी दादी. उनका स्वभाव बहुत शांत और धैर्य वाला था, इसलिए क्लास में आने वाली माताएं भाई उनसे समस्या के लिए समाधान प्राप्त करते रहते थे. आमे स्वभाव चला शांतिगा ఓర్పుగా ఉండింది. అందువల్ల క్లాస్లో వచ్చే మాతలు అన్నయ్యలు ఏమైనా సమస్యలు చెప్పుకున్నా దాని యొక్క సమాధానం కూడా ఆమె నుండి పొంది వెళ్ళేవారు. वे शांति एवं आराम से उनको साथ बिठाकर शिक्षा, सावधानी अथवा समाधान बताती थी. ఆమె ఆరాంగా శాంతిగా కూర్చొని వచ్చే అన్నయ్యలకి సమస్యలు విని, ఎవరైనా చెప్పుకుంటే విని, వాళ్ళకి ఏమైనా శిక్షణ ఇవ్వాలన్నా, సావధాన పరచాలన్నా శిక్షణ ఇచ్చేవారు, సావధాన పరిచేవారు. సమాధానం, సమస్య లేక సమాధానం చెప్పేవారు వాళ్ళకి. स्नेह और शांत स्वभाव के कारण सब उनमें माँ का रूप देखते थे और उनके साथ अपना समय बिताते थे. స్నేహము మరియు శాంత స్వభావం ఆమెలో ఉన్న కారణంగా తల్లి రూపం చూసేవారు అందరూ. ఆమెతో పాటు సమయాన్ని గడిపేవారు. ఈ విధంగా విద్యార్థులు अलौकिक पालना कला ఎలా ఉండేది दादीలో. क्लास में आने वाली सभी भाई बहनों को वे ऐसी पालना देती थी कि सहयोगी भी बाबा के वारिस बन जाते थे और उनमें यज्ञ के प्रति स्नेह और जिम्मेवारी की భావన జాగ్రత్త हो जाती थी. క్లాస్లో వచ్చే అన్ని లక్కీలందరికీ కూడా ఎలాంటి పాలన ఇచ్చేవారు సంతరి దాది అంటే, ఆ క్లాస్కి వచ్చే అన్ని లక్కీలు వారసులు అయిపోయేవారు, మంచి సహయోగిలు అయిపోయేవారంట. మరియు యజ్ఞం పట్ల వాళ్ళలో, మధుబన్ యజ్ఞం పట్ల కూడా స్నేహము, బాధ్యత యొక్క భావన వల్ల మేల్కొండేది. क्लास में आने वाले स्टूडेंट भी ये समझता था कि सिर्फ लौकिक घर ही मेरा नहीं है बल्कि बाबा का घर मधुबन महायज्ञ भी मेरा है. ఆమె ఇచ్చే పాలనలో అన్ని లక్కీలకి అర్థమయ్యేది ఏంటంటే, స్టూడెంట్స్కి, క్లాస్కి వచ్చే స్టూడెంట్స్కి కేవలం లౌకిక ఇల్లే మన ఇల్లు కాదు, బాబా ఇల్లు మధుబన్ కూడా మన ఇల్లే. కాబట్టి మధుబన్ యొక్క బాధ్యత కూడా నా పైన ఉంది. और उसके प्रति मेरी भी कुछ जिम्मेवारियां हैं. కాబట్టి మధుబన్ ఇంటి పట్ల నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నా బాధ్యత ఉంది, మధుబన్ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత అని ఫీలింగ్ వాళ్ళలో కలిగేదంట ఆమె ఇచ్చే పాలనతో. उनकी पालना में एक तरह का अलौकिक अपनापन रहता था, इसलिए आने वाले जिज्ञासियों में बाबा के प्रति निश्चय जल्दी बैठ जाता था. ఆమె ఇచ్చే పాలనలో ఒక అలౌకిక అంటే నా వారు అనే ఒక అలౌకిక ఫీలింగ్ కలిగేది. అందువల్ల వచ్చే జిజ్ఞాసలో బాబా పట్ల నిశ్చయం తొందరగా కూర్చుండేది. ఎకానమీ కా సంస్కార్, పొదుపు యొక్క సంస్కారం ఉండేది ఆమెలో. సంతరి దాది में कम खर्च बाला नशीन का संस्कार बहुत सशक्त था. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రసిద్ధి పొందే సంస్కారం, ఎక్కువ పని జరిపించే సంస్కారం ఆమెలో బాగా ఉండేది. जब भी ब्रह्मा भोजन बनाना होता था तो उसके लिए सामान दुकान से पहले ही नहीं मांगती थी. क्लास में आने वाली माताएं भाई जो सामान ला कर देते थे उनको देखने के बाद ही आवश्यक सामानों को मंगाती थी. ఎప్పుడైనా బ్రహ్మ భోజనం అది తయారు చేయవలసి ఉంటే దానికి సంబంధించిన సామాను దుకాణం నుండి ముందుగానే అన్ని కొని తెచ్చేసేవారు కాదంట.
క్లాస్‌లో వచ్చే అన్నయ్యలు, అక్కయ్యలు, మా అత్తలు ఏవైనా బాబా యజ్ఞానికని సామాను తెస్తారు కదా! బియ్యం, పప్పులు ఏవైనా నూనె, పంచదారలు తీసుకొచ్చి ఇస్తారు కదా! క్లాస్‌కొచ్చేవాళ్ళు. అవి చూసి అవి ఎంతున్నాయో దానిని బట్టి చూసుకొని అప్పుడు లిస్ట్ తయారు చేసి సామాను కొనిపించేవారంట. అలా బాబా యజ్ఞంలో అన్నీ కరెక్ట్‌గా పొదుపుగా జరగాలని అలా ఆలోచించేవారు. ఉన్‌మే ఎకనామిక్ సంస్కార్ బహుత్ ఈ విధంగా పొదుపు యొక్క సంస్కారం చాలా ఉండేది దాదిలో. ఉన్‌కి కోషిష్ యహీ రెహతీ థీ కి ఖరీదారీ నా హో యా కమ్ సే కమ్ హో. ఎక్కువ మనం ఏమి కొనుక్కోకుండా పొదుపుగా జరగాలి అందరు తెచ్చిన దాంతోనే అన్నట్టు. లేదా తక్కువలో తక్కువ ఖర్చుతో మనం నడిపించాలి అని. అలాంటి సంస్కారం ఉండేది దాదిలో. कोलकाता की भंडारी को भी वे ही संभालती थी। मधुबन यज्ञ के लिए बहुत सी चीजें जैसे कि कपड़े एवं अन्य सामान की खरीदारी भी कोलकाता से ही होती थी। वो सेवा संतरी दादी ही करती थी। కలకత్తాలో బండారిని కూడా ఆమె సంభాళించేవారు. బండారి ఓపెన్ చేయడము అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టడం. మధుబని యజ్ఞం కోసం చాలా వస్తువులు అంటే బట్టలు, ఇతర సామాన్లు ఖరీదారి కలకత్తా నుండే జరిగేదంట. కొని పంపించేవారు యజ్ఞానికి కావాల్సిన వారు సంతరిదాది పొదుపు చేసి ఆ డబ్బులతో సంతరిదాది పంపించేవారు. फलों की सीजन जब आती थी तब साकार बाबा के पसंद के जो भी फल होते थे उनको सबसे पहले खरीद करके बाबा के लिए बेचती थी. పళ్ళ సీజన్ వచ్చినప్పుడు సాకార బ్రహ్మ బాబాకు ఏ ఏ పళ్ళు ఇష్టపడి ఉండేవో నచ్చేవో తెలుసు కదా మీకు మధుబన్న బాబాతో ఉండడం వలన. అందుకని సెంటర్లో ఉంటే అక్కడి నుండి అలాంటి పళ్ళు కొని బాబాకు పంపించేవారంట. यज्ञम यज्ञ के प्रति और बाबा के प्रति उनके मन में बहुत स्नेह और समर्पण की भावना थी. यज्ञम पट्ला बाबा पट्ला मनसलो चला स्नेह मरियो समर्पण भावना ఉండేది. मैंने देखा कि उनके हाव भाव चाल चलन बातचीत से कभी ये नहीं लगता था कि वे बाबा की लौकिक रिश्तेदार हैं. నేను గమనించింది ఏంటంటే ఆమె హావభావాలు కానీ నడవడిక కానీ మాట్లాడే విధానంలో కానీ ఎప్పుడు కూడా బ్రహ్మ బాబా వాళ్ళ లౌకిక సంబంధము అని అనిపించేది కాదు. हमेशा बाबा के प्रति और यज्ञ के प्रति उनमें मैंने श्रद्धा और त्याग की भावना ही देखी. ఎల్లప్పుడూ బాబా పట్ల కానీ యజ్ఞం పట్ల కానీ ఆమెలో ఒక శ్రద్ధ త్యాగ భావనే నేను చూశాను అని చెప్తున్నారు సత్వతిబేన్. సంతరి దాది మరి మిగిలిన దాదీలు కూడా ఆ విశేషత అదే ఉండేది. ఎక్కడైనా ఉంటే ఏవైనా సీజన్ పళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ తేగానే అది కొరియర్ చేసేవారు బాబాకి. ఇక్కడంటే క్లాస్కి వచ్చే వాళ్ళు తెస్తారు అక్కడ బాబాకి. మధుబన్ పార్టీ వెళ్తే కదా జనాలు బయట నుండి ఎవరు రారు కదా, అందుకు బాబా గుర్తొచ్చేవారు వాళ్ళకి. వెంటనే ఏ వస్తువు వచ్చినా హెడ్ క్వార్టర్కి పంపించేసేవారు. అప్పుడు స్టూడెంట్స్ అనేవారంట, దాది ఇవి మీరు తినండి బాబా కోసం మళ్ళీ తెస్తామని. ఇస్తే అది బాబాకు పంపించేస్తారు వీళ్ళు తినట్లేదని. కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు అనేవారంట, బాబాకి పంపించడానికి వేరేగా తెస్తాం, మీరు కూడా తినండి అని మళ్ళీ ఇచ్చేవారంట. అలా అలా ఉండేవారు దాదీలు అనమాట. नष्टमोह स्मृति स्वरूपगा ఉండేవారు दादी. जब विश्व किशोर बाबू का ऑपरेशन होने वाला था तब बाबा को मुंबई से फोन आया था. बाबा ने संतरी दादी को बुलाकर समाचार सुनाया और कहा मुंबई जाओगी ना. उन्होंने कहा जी बाबा. उनके चेहरे से मुझे ये नहीं लग रहा था कि वे पति की सेवा करने व पति को देखने जा रही हैं. उनकी शांत मुद्रा में मुझे यही लग रहा था कि वे बाबा की आज्ञा पालनार्थ जा रही हैं. उनमें सूक्ष्म में भी कोई हलचल नहीं देखी. ఎప్పుడైతే విశ్వ కిషోర్ భాయిజీకి ఆపరేషన్ జరుగుతుందో అంటే హెల్త్ చెకింగ్ కోసం ముంబై పంపించారు బాబా. రమేష్ భాయ్తో కలిసి ముంబైకి వెళ్ళారు విశ్వకిషోర్ భాయ్. అప్పుడు అంటే కారులో పంపించారు బాబా. ఆ కారు ఎక్కి ముందు లగేజ్ అంతా సర్దేశాక ఆ కారు దగ్గరే నిలబడి రమేష్ భాయ్, విశ్వకిషోర్ దాదా, బ్రహ్మ బాబా ఫోటో తీయించుకున్నారు.
కారు కూడా ఉంటుంది ఫోటోలో. మీరు ఎప్పుడైనా హిస్టరీ ఫోటోలు చూస్తే మధుబన్‌లో హిస్టరీ హాల్‌లో వెళ్ళి ఆ ఫోటో చూడండి. ముగ్గురు నిలబడి ఉంటారు. బ్రహ్మ బాబా, రమేష్ భాయ్, విష్ణు కిషోర్ భాయ్ కారు దగ్గర. కారు మీద లగేజ్ కూడా సర్దేసి ఉంటదనమాట. బ్రహ్మ బాబాకు ఫోటోలంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎవరైనా పిల్లలు వచ్చేవాళ్ళు, "బాబా ఫోటో తీసుకుంటా" అంటే, "ఎందుకు దేహదారిలో ఫోటోలు దేహదారితో ప్రీతి పెట్టుకుంటారు" అనేవారు బాబా. కానీ ఆ రోజు బాబాయే ఫోటో తీయమన్నారు విశ్వకిషోర్ భాయ్‌తో. బయలుదేరుతుంటే పిలిచి పిల్లలకి ఫోటో తీయండి మా ముగ్గురికి అన్నారు బాబా. అంటే బాబా ఎంత దూరాందేశి అంటే బాబాకి తెలుసు ఆయన మళ్ళీ తిరిగి రారు మధుబన్‌కని. అయితే ముంబై వెళ్ళిపోయారు అన్నయ్య. ముంబైలోని చెకింగ్ అయ్యాక ఆపరేషన్ చేయాలి అన్నారంట డాక్టర్స్. ఫోనొచ్చింది ముంబై నుండి బాబాకి, మధుబన్‌కి. ఆపరేషన్ చేయాలి విశ్వకిషోర్ భాయ్‌కని. అప్పుడు మరి వాళ్ళ లౌకిక పత్ని సంతరి దాది కదా! బాబా అందుకే సంత్రి దాదిని పిలిచి సమాచారం వినిపించారంట. ఇలాగ ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పారంట. "ముంబై వెళ్తావా నువ్వు మరి" అని అడిగారంట. అంటే వెంటనే "జీ బాబా" అన్నారంట ఆమె. అయితే ఆమె ముఖంలో అప్పుడు నాకిలా అనిపించలేదు. ఆమె పతి సేవ చేయడానికి అని, పతిని చూడ్డానికని నేనెళ్తున్నాననే ఫీలింగ్స్ ఆమె ముఖంలో కనిపించలేదు. ఆమె శాంతిగా ఉన్న ఆ ముఖంలో ఏమనిపించిందంటే, బాబా ఆజ్ఞను పాలన చేయడం కోసం ఎళ్తున్నాను అనే విధానంలోనే లౌకిక సంబంధం యొక్క ఆకర్షణ లేదు. ఉన్మే సూక్ష్మ మే బి కోయి హల్చల్ నహీ దిఖి. సూక్ష్మంగా కూడా అలజడి కూడా లేదు. ఆహా! ఆపరేషన్ అవుతుందా? ఏమవుతది? అనే అలజడి కూడా చూడలేదంట ముఖంలో. సాధారణంగా ఎవరికైనా లౌకిక సంబంధం అనేటప్పటికి అలా వచ్చేస్తది కదా! వే హర్ తరహ సే సర్వ లౌకిక సంబంధియోं से नष्ट मोहाती. అంటే అన్ని రకాలుగా కూడా అన్ని లౌకిక సంబంధాల నుండి నష్టమోహగా ఉండేవారామె. ఇస్కా మైనే కయి బార్ అనుభవ్ కియా హై. ఒకసారి కాదు ఎన్నో సార్లు నేను దాదిలో అది అనుభవం చేశాను. లౌకికత అనేది ఆమెకు అస్సలు లౌకికం మీద మోహం అనేది ఉండేది కాదు. నష్టమోహంగా ఉండేవారు అని చెప్తున్నారు సత్యవతి బేన్. वे बहुत सादा जीवन बिताती थी. खाने पीने पहनने में भी कोई आसक्ति नहीं थी. సాదా జీవితాన్ని గడిపేవారు ఆమె. తినడం, తాగడం, ధరించడం వాటిలో కూడా ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. యజ్ఞ సే జో వస్తువు మిల్తీ థీ ఉసీ కా కేవల్ ప్రయోగ్ కర్తీ థీ. యజ్ఞం నుండి ఏ వస్తువు దొరికేదో అదే ఆమె ఉపయోగిస్తూ ఉండేవారు. ఉన్కే కపడే భీ కోయి ఊంచే దర్జే కే నహీ హోతే థే. వహీ సాధారణ సూతీ సాడియా. ఆమె వేసుకునే దుస్తులు కూడా ఉన్నతమైనవి హై క్లాస్ ఉండేవి కాదు. అదే సాధారణమైన కాటన్ శారీసే కట్టుకునేవాళ్ళంట. కప్పడంకు వే బహుత్ ధ్యాన్ సే సంభాల్తీ థీ. బట్టలు కూడా చాలా శ్రద్ధగా సంభాలించి ఉంచుకునేవారంట దాదీజీ. ఉన్కో కहीं దాగ్ లగ్నే నహీ దేతీ థీ. ఎక్కడ మరకలు అవనిచ్చేవారు కాదంట బట్టల్ని. వే సఫాయికో బహుత్ మహత్వ దేతీ థీ. శుభ్రత అంటే చాలా మహత్వం ఇచ్చేవారంట దాదీజీ. బట్టలు కూడా అంత నీట్‌గా ఉంచుకునేవారంట. మాకు కూడా ట్రైనింగ్స్‌లో అవే ఎక్కువ నేర్పించారు. మన బట్టలు నీట్‌గా సర్దుకోవడం, నీట్‌గా ఉతుక్కోవడం, నీట్‌గా ఉంచుకోవటం వస్తేనే మన మనస్సును కూడా అలా ఉంచుకోగలము అనేది మాకు ట్రైనింగ్‌లో నేర్పించేవారు. తప్పకుండా అది మనకి చేతన అవ్వాలి. ప్రయత్నిస్తే ఏది అవ్వకపోవడం ఉండదు. ఉతికే విధానాలు కూడా అలాగ నేర్పించేవారు మాకు ట్రైనింగ్స్‌లో. ఇలాగ ఉతుక్కోవాలి, ఇలా ఉంచుకోవాలని. అలాగే మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్టలు ఉంచుకునే విధానం. ఒక మరకలు పడకుండా, మాసిపోకుండా జాగ్రత్తగా పని చేస్తూ ఉన్నప్పుడు కూడా. బట్టలను జాగ్రత్తగా ఉంచుకుంటే మనసు కూడా జాగ్రత్తగా ఉంచుకునేది వస్తుంది. బట్టలు మరకలతో తీయలేకపోతే మనసులో మరకలు ఎలా తీయగలరు చెప్పండి? అదే నేర్పేవారు దాదీలు మాకు ట్రైనింగ్స్. అంటే ఇప్పుడు దాది చరిత్ర చదువుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. దాదీలు అలా ఉండేవారు. అలా నేర్పేవారు కదా! मैं सफाई को बहुत महत्व देती थी. उनका हर एक काम परफेक्ट और एक्यूरेट होता था. స్వచ్ఛతకు మహత్వం ఇచ్చేవారు దాదీజీ. ప్రతి పని కూడా పర్ఫెక్ట్‌గా, ఎక్యురేట్‌గా జరిగేది. ఆమె చేసే ప్రతి పని ఎక్యురేట్‌గా ఉండేది అని చెప్తున్నారనమాట.
బాబా का भी उन पर बहुत फेथ था. బాబా కూడా చాలా నమ్మకం ఉండేది దాది పైన. जब वे मधुबन में रहती थी तब बाबा उनसे कहते थे कि बच्ची फलानी बच्ची का ध्यान रखना. तो संतरी दादी उस बहन या भाई के पास जाकर रोज पूछती थी कि आपको कोई चीज की जरूरत है. ఎప్పుడు మధుబన్‌లో ఉండేవారో దాది, అప్పుడు బాబా ఆమెకు డ్యూటీ ఇచ్చేవారు. బచ్చి ఫలానా వాళ్ళ మీద గమనిక పెట్టుకో, ఫలానా వాళ్ళ ఆరోగ్యం కోసం ఏదైనా బాబా అలా చెప్పారనుకోండి, వెంటనే ఆమె గమనిక పెట్టుకునేవారు. వాళ్ళని చూసుకోవటంలోని సంత్రి దాది ఏ అన్నయ్య, ఏ అక్కయ్యనో అప్పచెప్పేవారో బాబా రోజు వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగేవారంట. మీకు ఏదైనా వస్తువు అవసరం ఉందా చెప్పండి అని. बताओ आपको क्या चाहिए. ऐसे वे किसी को किसी चीज की जरूरत है तो तुरंत ले जाकर दे देती थी या उसकी खटिया पर रख देती थी. बाबा को भी संतरी दादी पर बहुत फेथ था. మీకేం కావాలో చెప్పండి అని అడిగేవారు. వాళ్ళకి ఏ వస్తువు అవసరం వెంటనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడము, లేదా వాళ్ళు లేకపోతే వాళ్ళ మంచం మీద ఉంచేసి రావడమో చేసేవారంట. బాబాకు కూడా సంత్రి దాది మీద చాలా నమ్మకం ఉండేది. ఏ పని అప్పచెప్పినా చాలా నమ్మకం ఉండేది బాబాకు. ప్రశ్న అడుగుతున్నారు కొంతమంది దాది కోసం. అవి క్లాస్ కరాతీ థీ. ఏంటి ఆమె క్లాస్ చేయించేవారా? మురళి క్లాస్. उत्तर मुरली तो नहीं सुनाती थी, लेकिन अमृत वेले के योग पूरा होने के बाद बहनें उनके सामने बैठ जाती तो कुछ न कुछ अनुभव की बातें, ज्ञान की बातें, योग की बातें, धारणे की बातें सुनाती थी. మురళి చెప్పేవారు కాదంట ఆమె ఇప్పుడు క్లాస్లోని. కానీ అమృతమైన యోగం పూర్తయ్యాక అక్కయ్యలు, సెంటర్ అక్కయ్యలు ఆమె చుట్టూ ఎదురుగా వెళ్ళి కూర్చుంటే ఏదో ఒక అనుభవం యొక్క విషయాలు, జ్ఞానం యొక్క విషయాలు, యోగం యొక్క విషయాలు, ధారణ యొక్క విషయాలు అవి చెప్పేవారు అంట. सप्ताह में एक बार माताओं की क्लास कराती थी. अपने अनुभव और यज्ञ इतिहास सुनाकर उनको हल्का कर देती थी. వారంలో ఒక రోజు మాతలకి క్లాస్ చేయించేవారు అంట. తన అనుభవము లేకపోతే యజ్ఞ హిస్టరీయో ఏదో ఒకటి వినిపించి వాళ్ళని తేలిక చేసేవారు, రిఫ్రెష్ చేసేవారు మాతల్ని వాళ్ళని కూడా అని చెప్తున్నారనమాట. ఇంకో ప్రశ్న, ఉన్కా వ్యక్తిగత పురుషార్థ్ కైసా థా. ఆమె వ్యక్తిగత పురుషార్థం ఎలా ఉండేది అని అడుగుతున్నారు. అమృత వేళ యోగ్ కా ఉన్కా టైం ఎక్దమ్ ఎక్యురేట్ థా. అమృత వేళ ఆమె యోగం యొక్క టైం పూర్తి ఎక్యురేట్గా ఉండేది. 3:30 బజే ఉఠ్తీ థీ, ఉస్కే బాద్ యోగ్ మే జాతీ థీ. 3:30కి లేచి తర్వాత యోగంలో వెళ్ళి కూర్చునేవారంట హాల్లో అందరితో పాటు. 3:30 बजे उठती थी, उसके बाद योग में जाती थी. योग के बाद स्नान आदि करके अपने लिए मुरली का अध्ययन करती थी. యోగం తర్వాత స్నానం చేసేసి మురళి చదువుకునేవారంట, సెల్ఫ్ స్టడీ. ఇన్ సబ్కే లియే ఉన్కా టైం ఎక్దమ్ ఫిక్స్ థా. వీటన్నింటి కోసం ఆవిడ టైం పూర్తి ఫిక్స్డ్గా ఉండేదంట. ఏ టైంకి ఏం చేయాలో కరెక్ట్ టైంకి చేసుకునేవారంట. స్నానపానం, మురళి చదువుకోవడం. अपने अनुभव और यज्ञ इतिहास सुनाकर उनको हल्का कर उठती थी. योग के बाद स्नान आदि करके अपने लिए मुरली का अध्ययन करती थी. इन सब के लिए उनका टाइम एकदम फिक्स था. किसी बात पर शांति से ही अपना विचार देती थी. ఫిక్స్ టైం అన్నమాట. మనమైతే ఏ రోజు ఏ టైంకి ఏ పని చేస్తామో తెలీదు, ఏ రోజు అమృత వేళ ఏ టైంకి కూర్చుంటామో తెలీదు. ఒక మురళి మనకు సెల్ఫ్ స్టడీస్కి చదువుకోవడం అంటే ఏ టైం పెట్టుకుంటామో తెలియదు. ఈ టైం కల్లా పని చేసుకొని ఈ టైంకి ఇది అయిపోవాలంటే అది కంప్లీట్ చేసి దాని మీద ధ్యాస పెట్టి ఆ టైం మిగిలించి మనం మురళి చదువుకోవడం. ఆ టైంకి ఏదైనా ఫంక్షన్ బిజీల్లో బాగా ఉన్నప్పుడు అవ్వకపోయినా సాధారణమైన టైం టేబుల్ ఉన్నప్పుడు కూడా మన టైం మనం ఫిక్స్ చేసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళకి కష్టం అయిపోతుంది. కానీ అప్పట్లో దాదీలు అలాగే ఉండేవారు. సంతరి దాదీయే కాదు, చాలామంది దాదీల్లో చూసాను. వాళ్ళు మురళి పట్టుకొని స్టడీ చేయడం, దాని మీద అలా లోతుల్లోకి వెళ్ళడం, మురళి యొక్క లోతుల్లోకి ఫిక్స్డ్ టైం ఉండేదంట సంతరి దాదీది. ఇంకొకటి ఏంటంటే ఏ విషయం పైన నిర్ణయం తీసుకున్నప్పుడు శాంతి మనస్సుతో ఉంటూ నిర్ణయం తీసుకునేవారు.
నిర్ణయం వినిపించానన్నా శాంతిగా ఆరాంగా ఆలోచించి టెన్షన్ పడిపోవడం గాబరా పడిపోవడం అలా ఉండేవారు కాదు దాది. शिव बाबा के प्रति उनका क्या भाव होता था? शिव बाबा को वे किस रूप में ज़्यादा याद करती थी अथवा संबंध रखती थी? ఇంకో ప్రశ్న, శివ బాబా పైన ఏం భావన ఉండేది ఆమెకు? ఏ రూపంలో ఎక్కువగా జ్ఞాపకం చేసేవారు ఆమె బాబాను? ఏ సంబంధం ఎక్కువగా జోడించుకునేవారు బాబాతో అని అడుగుతున్నారు. उनसे तो मैंने पूछा नहीं है, लेकिन उनके भाव भाव से मुझे लगता था कि शिव बाबा के प्रति उनका बहुत श्रद्धा भाव था. ఆమెను ఎప్పుడు నేను అడగలేదు ఎలా జ్ఞాపకం చేస్తారనేది. కానీ నాకు ఆమె హావభావాలతో ఏమనిపించేదంటే శివబాబా పట్ల చాలా శ్రద్ధ భావన ఉంది, బాబా పైన प्रीति उन्हें अनिపించేది. उनके व्यवहार से लगता था कि वे शिव बाबा को सद्गुरु और पति के रूप में ज़्यादा याद करती थी. ఆమె వ్యవహారం ద్వారా అనిపించేది ఏంటంటే శివ బాబాని ఎక్కువగా సద్గురు రూపంలోని పతి రూపంలోని ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్నారు అనిపించేది అని చెప్తున్నారు. क्योंकि जैसे भक्ति मार्ग में गुरु की आज्ञा से हर कार्य किया जाता है, वैसे ही जब कोई भी खाने पीने की चीज़ सेंटर पर आती थी अथवा कोई जिज्ञासा दे जाते थे तो सबसे पहले शिव बाबा को भोग लगाती थी. ఎందుకంటే మామూలుగా చూడండి భక్తి మార్గంలో గురు ఆజ్ఞ లేకుండా ఏది చేయరు, గురు ఆజ్ఞతోనే ప్రతి కార్యం చేస్తారు కదా. అలాగే ఎప్పుడు తినే తాగే వస్తువులు సెంటర్లో ఎవరైనా తెచ్చిపెట్టినా సెంటర్కి ఏదైనా ఇచ్చినా జిజ్ఞాసులు వెంటనే అది బాబాకు భోగు పెట్టే బాబాకు ముందు శివ బాబాకు భోగు పెట్టేవారు ఆమె. इसके बाद ही सभी को खाने के लिए देती. దాని తర్వాతనే అందరికీ తినడానికి ఇచ్చేవారు. शिव बाबा को वे गुरुओं का गुरु, पतियों के पति और पिताओं के पिता समझकर याद करती थी और चलती थी. శివ బాబాను ఆమె ఎప్పుడు కూడా గురువులకే గురువు అని, పతులకే పతి అని, పితలకే పిత అని అనుకుంటూ అలా జ్ఞాపకం చేసేవారు, అలా నడుచుకునేవారు బాబాతో. ఉనికి నా కిసి బహన్ సే లగావ్ తా और నా కిసి సే బహుత్ స్నేహ్. సెంటర్లో కూడా ఎలా ఉండేవారు సంతరి దాది అంటే ఏ అక్కి పైన ఎక్కువ మమకారంతో ఉండడం, ఏ అక్కి పైన ఎవరితోని విశేషమైన స్నేహము అటాచ్మెంట్లు మోహం పెట్టుకోవడం అలా ఉండేది కాదు. ఎవరితోని ఒక అక్కితో ఎక్కువ ఆకర్షణ, ఒక అక్కితో తక్కువ, ఒక అక్కి పైన ఎక్కువ స్నేహం అలాగా అటువంటి ఉండేవి కాదు. మాకు కూడా ట్రైనింగ్లో అదే నేర్పిస్తారు. అందరం సేవ చేయాలి, అందరూ బాబాతో కనెక్షన్ పెట్టుకోవాలి, అంతేగాని ఒకరిలో ఒకరు కొంతమంది అంటే ఒక 10 మంది అక్కీలు ఉన్నాం అనుకోండి, అందులో నుండి వీళ్ళు నాకు ఫ్రెండ్ ఎక్కువ ఫ్రెండ్ లాగా అలా లౌకిక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాగా మూవ్ అవ్వడం అలా చేస్తారు. అలా ఉండకూడదు అనేది యజ్ఞంలో నియమం అనమాట. సెంటర్లో అక్కేలు సరెండర్ అయి ఉన్నా అందరికి అందరూ ఒకేలాగా ఉండాలి, కానీ ఎవరో ఒకరు మనకి ఫ్రెండ్స్ లాగా లౌకికంలో కాలేజ్ ఫ్రెండ్స్ లాగా అలాంటి ఫీలింగ్స్ అలాంటివి పెట్టుకోవడాలు ఉండవు, సెంటర్లోని ఉండకూడదు కూడా. అలాగా దాది కూడా అలా న్యారే ప్యారేగా ఉండేవారు. అందరితో ఉంటూ కూడా అందరు ఎవరిపైనా మమకారం, విశేషంగా ఒక అక్కి మీద మమకారం, ఒక అక్కి మీద స్నేహం అలా పెట్టుకునేవారు కాదు. सदा उपराम और साक्षियों का रहने की अवस्था उनकी मैंने देखी. सदा उपराम స్థితి, సాక్షిగా ఉండే స్థితిలో నేను చూశాను ఎప్పుడు కూడా దాదీని అని చెప్తున్నారు. ప్రశ్న, आपको उनके कौन से गुण अच्छे लगे? దాదీలో ఉన్న ఏ గుణం మీకు ఇష్టపడింది అని అడుగుతున్నారు ప్రశ్న. उत्तर, उनका शांत स्वभाव और शालीनता, जिसको रॉयल्टी अथवा राजाई स्वभाव कहते हैं, ये उनमें ఖాన్దాని గుంట వే ముజే అచ్చే లగే. ఆమెలో శాంత స్వభావం ఒకటి, ఇంకొకటి రాయల్టీ అంటే రాజా స్వభావం, రాజ కుటుంబీకుల్లా ఉండడం. ఆమెలో అంటే వంశం నుండి వచ్చిన గుణంలా ఉండేది ఆమెలో, అది నాకు చాలా ఇష్టపడింది అని చెప్తున్నారు అనమాట. పెద్ద ఇంటి వాళ్ళ అలా గుణాలు అలా ఉండేవి. హర్ వచన్ హర్ కర్మ ఉనికి బహుత్ రాయల్ హోతే తే. ఆమె యొక్క ప్రతి మాట ప్రతి కర్మ చాలా రాయల్గా ఉండేది. सामने वालों को उनका व्यवहार देखकर लगता था कि ये बहुत ऊंचे खानदान की हैं. ఎదురుగా చూసే వాళ్ళకి ఆమె వ్యవహారం చూసి ఏమనిపించేది అంటే ఈమె చాలా ఉన్నతమైన
కులానికి సంబంధించిన వాళ్ళు అనిపించేది, వ్యవహారం అలా ఉండేది. ప్రశ్న, आपको उनके कौन से गुण अच्छे लगे? అయితే దాదిలో ఉన్న ఏ గుణం మీకు ఇష్టపడింది? అది ఇప్పుడు విన్నాం కదా, శాంత స్వభావం, రాయల్టీ, ఉన్నత కులం అనేలాగా ఉండేది ఆమె వ్యవహారం. खाने पीने में उनको क्या पसंद था? తినడం తాగడంలో ఆమెకి ఏమి ఇష్టం ఉండేది? खाने पीने में भी बहुत नाजुक थी, उनको हर चीज़ पसंद नहीं आती थी. తినే తాగే వస్తువుల్లో చాలా నాజుగ్గా ఉండేవారంట. ప్రతి వస్తువు ఇష్టపడడం అనేది ఉండేది కాదంట ఆమెకి. वे बहुत कम खाती थी, చాలా తక్కువ తినేవారు. ऐसी वैसी सब्जी नहीं खाती थी, అలాంటి ఇలాంటి కూరలు తినేవారు కాదు. उनको स्वच्छता बहुत पसंद थी, इसलिए स्वच्छता से खाना बनाना पसंद करती और उसी का सेवन करती थी. ఆమెకు నీట్నెస్ చాలా ఇష్టం, స్వచ్ఛత. స్వచ్ఛంగా స్వచ్ఛతతో వంట తయారు చేస్తేనే ఆమె ఇష్టపడేవారు, తినేవారు. లేకపోతే ముట్టుకునేవారు కాదు ఆహారాన్ని, नीटनेस पाटिंचకపోతే. उदाहरण के तौर पर अगर भोग के बर्तन में थोड़ा सा कहीं दाग दिखाई पड़ जाता तो वे उसमें भोग नहीं लगाती थी. ఉదాహరణకు భోగ్ పెట్టేటటువంటి పాత్రలలో ఎక్కడైనా చిన్న మచ్చ కనిపించినా, పాత్రలు క్లీన్ చేయడంలో భోగ్ దానిలో పెట్టేవారు కాదంట ఆమె. भोग की टेबल हो या भोजन की टेबल हो, उसमें कहीं कुछ गंदगी हो तो उसको वो इस्तेमाल नहीं करती थी. भोग పెట్టే స్టూల్ కానీ, భోజనం చేసే టేబుల్ కానీ, ఎక్కడైనా ఏ కొద్దిగా చెత్త ఉన్నా ఆమె దాన్ని ఉపయోగించేవారు కాదు. అచ్చి తర సఫాయి కర్కే ఉస్కో ఉపయోగ కర్తే థీ, శుభ్రంగా దాన్ని క్లీన్ చేసాకే దాన్ని ఉపయోగించేవారు. इस तरह उनको स्वच्छता बहुत पसंद आती थी. ఈ విధంగా స్వచ్ఛత చాలా ఇష్టం ఆమెకి. కొంతమంది అలా కాదు కదా, ఎలా దొమ్మిగా ఉన్నా కూర్చుని పోతారు, దొమ్మిగా ఉన్నా పడుకుని పోతారు. అలా ఉండేది కాదు దాది క్లీన్గా ఉండాలి, క్లీన్ చేసుకుని కూర్చునేవారు. उनके कपड़ों की अलमारी को देखने पर ऐसा लगता था कि अभी अभी सफाई करके उनको सेट किया गया है. ఆమె బట్టలు పెట్టుకునే అల్మారా చూస్తే ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే ఇప్పటికిప్పుడే సర్దేరా, క్లీన్ చేసి నీట్గా సర్దుకున్నారా అన్నట్టు కనిపించేది. అలా ఆమె అల్మారా అలా ఉంచుకునేవారంట. అది కూడా మాకు ట్రైనింగ్లో చెప్పేవారు మధుబన్లో. మన బట్టల అల్మారా కూడా ఎప్పటికప్పుడు తీయటము, దాన్ని నీట్గా సర్దుకోవటం, ఎక్కువ బట్టలు అలా అల్మరాలో తోసేసి ఉంచకుండా డైలీ వాడుకుంటున్నవి ఉండడం, ఏవైతే డైలీ యూజ్ లేదో ప్రత్యేకమైన వేరేగా పెట్టుకోవటం. ఎవరైనా మన అల్మరా చూస్తారంటే ఎక్కడిదక్కడ నీట్గా ఉన్న దానిలో కూడా మడత పెట్టి నీట్గా ఉన్నట్టు బట్టలు, ఏది ఎలా ఉండాలో వస్తువులు అలా ఉండేది దాది దీనిలోనే. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే లౌకికంలో కూడా ఉంటూ ఇలా మీరు మీ ఇంటిని ఉంచుకుంటే ఆశ్రమం అయిపోతుంది, మీరు కూడా ఇది ఆచరిస్తే. మరి సెంటర్లో ఉన్న అక్కలైతే తప్పనిసరి ఇటువంటి ఆచరణలో పెట్టుకోవాలి. లేకపోతే సెంటరే ఆశ్రమంగా, లేకపోతే ఇల్లులు ఎక్కడ ఆశ్రమంగా అవుతాయి చెప్పండి. నీట్నెస్ ఇస్ ది నెక్స్ట్ గాడ్ అన్నారు. హిసాబ్ కితాబ్ మీ తో వి ఎగ్దాం ఎక్యురేట్ థీ, లెక్కలేయడంలో ఎక్యురేట్గా ఉండేవారంట నాది. ఏ పైసా కభీ ఫరక్ नहीं होता था, ఒక్క పైసా కూడా తేడా రాదు ఇచ్చిపుచ్చుకోవడాలని. హిసాబ్ కే బారే మే వే కభీ కోయి సమझौता नहीं करती थी, ఎప్పుడు ఆమె కాంప్రమైజ్ అయ్యేవారు కాదు లెక్కల విషయంలో, పైసా అటు ఇటు కానిచ్చేవారు కాదు. హిసాబ్ మన హిసాబ్ ఎక్యురేట్, లెక్క అంటే లెక్క ఎక్యురేట్గా ఉండేవారు. కోయి ప్రకార కా నుక్సాన్ ఉनको బిల్కుల్ పసంద్ नहीं था, ఏ విధమైన పైసా నష్టం రావడం కూడా ఆమెకి ఇష్టం ఉండదు పూర్తిగా అనమాట. ఏ విధమైన నష్టం ఇష్టపడదు ఆమెకి. యజ్ఞ కి హర్ వస్తు కా సహీ ఇస్తమేల్ హోనా చాహియే, ఏ ఉన్కి ప్రబల్ ఇచ్చా హోతీ థీ. యజ్ఞంలో ఉన్న ప్రతి వస్తువు సరైన పద్ధతిలో ఉపయోగించాలి అనేది ప్రబలమైన కోరిక ఉండేది ఆమెది. वे हमें यही शिक्षा देती थी कि अगर भगवान बाप को कुछ करना चाहते तो सबसे पहले हर चीज़ की सफाई रखो, दूसरा हिसाब किताब में ईमानदार रहो. ఆమె ఎప్పుడు శిక్షణ ఇచ్చేవారంట, ఒకవేళ భగవంతుడు శివబాబాని సంతోష పెట్టాలనుకుంటే మీరు అన్నింటికన్నా ముందు ప్రతి వస్తువులో
సఫాయి స్వచ్ఛత ఉంచుకోవడం నేర్చుకోండి, అప్పుడే శివ బాబా మిమ్మల్ని ఇష్టపడతారు అనేవారంట. దూసరా హిసాబ్ కితాబ్ ఇమాన్దార్ రహో. రెండోది లెక్కలలో కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉండండి అనేవారంట. तीसरा, यज्ञ की किसी चीज का नुकसान नहीं करो या उसका दुरुपयोग नहीं करो. యజ్ఞం యొక్క ఏ వస్తువుని నష్టపరచకండి, పాడు చేయకండి, లేదా యజ్ఞంలో ఉన్న ఏ వస్తువుని దురుపయోగం మిస్యూజ్ చేయకండి అని నేర్పించేవారంట దాదీజీ. ఒకటి స్వచ్ఛత, రెండు లెక్క అంటే లెక్క ఖచ్చితంగా ఉండాలి, మూడు యజ్ఞంలో ఏ వస్తువు నష్టపోకూడదు, దురుపయోగం చేయకూడదు, అలా ఉండాలి అనేవారు. क्या आप लोगों को पता पड़ रहा था कि वे शरीर छोड़ने वाली हैं? ప్రశ్న, ఆమె శరీరం విడిచిపెడుతున్నారని ముందుగా తెలిసిందా అని అడుగుతున్నారు. नहीं, कभी किसी को संकल्प तक नहीं आया. हाँ, उनको दमे की बीमार थी, दिन प्रतिदिन कमजोर होती जा रही थी, लेकिन किसी ने ये नहीं सोचा था कि वे इतनी जल्दी शरीर त्याग देगी. ఎప్పుడు కూడా మాకు సంకల్పంలో రాలేదు ఆమె శరీరం విడిచిపెడతారని, అలా అనిపించేది కాదు. ఆస్తమా ఉండేది ఆమెకి, రోజు రోజుకి వీక్ అయిపోతున్నారంట, కానీ ఇది ఆలోచనలో రాలేదు మాకు ఇంత తొందరగా శరీరం వదిలేస్తారు అని. अंतिम घड़ी तक वे अमृत वेले उठकर बाबा की याद में रहे. आखिर रोज वరకు కూడా అమృత వేళ లేచి బాబా స్మృతిలో కూర్చుండేవారు ఆమె. उन्होंने कभी किसी से व्यक्तिगत सेवा नहीं ली. ఎప్పుడు ఎవరి నుండి వ్యక్తిగతంగా పర్సనల్ సేవ తీసుకోలేదు ఆమె. अपने लिए सेवा लेने का संस्कार उनमें नहीं था. తన కోసం సేవ చేయించుకునే సంస్కారం ఆమెలో ఉండేది కాదు. उनकी नींद इतनी हल्की थी कि समझो पलंग पर सोई और कोई कहाँ से धीरे धीरे भी चल गया तो भी उनकी आंखें खुल जाती थी. ఆమె నిద్ర ఎంత లైట్గా ఉండేది అంటే ఆమె మంచం మీద నిద్రపోతున్నప్పుడు ఆ గదిలో నుండి ఎవరైనా నెమ్మదిగా సౌండ్ రాకుండా నడిచినా కూడా ఆమె కళ్ళు తెరిచేసేవారంట, లేచిపోయేవారంట. వే సోతి హుయే భీ జాగ్రత్త రైతీ థీ. అంటే నిద్రపోతూ కూడా జాగ్రత్త అవస్థలోనే ఉండేవారు ఆమె నిద్రలో కూడా. वे कभी जास्ती समय बिस्तर पर नहीं रही. अंतिम दिनों में कोलकाता से मधुबन आई थी. रोज की तरह अमृत वेले योग पर रही थी. योग करते करते ही उन्होंने शरीर छोड़ दिया. ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు బెడ్ పైన ఉండి లేరు ఆమె. ఆఖరి రోజుల్లో కూడా కలకత్తా నుండి మధుబన్ వచ్చారు. రోజులాగానే అమృత వేళ యోగంలో కూర్చున్నారు. యోగం చేస్తూనే శరీరం వదిలేస్తారంట అమృత వేళ యోగంలో కూర్చుని. ప్రశ్న, క్యా అప్నే లియే కిసి బ్రాహ్మణి కో రఖా తా. తన కోసం ఎవరినైనా బ్రాహ్మణిని సేవ చేసేవారిని ఉంచుకున్నారా అని అడుగుతున్నారు. నెహి, ఉన్కే లియే కోయి నిర్ధారిత బ్రాహ్మణి నహీ థీ. कभी उनको ज़्यादा तकलीफ होती तो कोई ना कोई छोटी बहन उनकी मदद करती थी बस. ఆమెకు నిర్ధారిత అంటే ఫిక్స్డ్గా ఒక బ్రాహ్మణి అక్కి అని ఉండేవారు కాదు. ఆమెకి ఎప్పుడు ఎక్కువ కష్టం ఉండేదో శరీరంలో ఎవరో ఒక చిన్న సహయోగం చేసేస్తూ ఉండేవారు బస్. ఆ టైంలో ఎవరు ఉంటే వాళ్ళు. दादी संतरी जी का जीवन उनके गुणों और विशेषताओं से भरपूर था. సంత్రి దాది జీవితము అనేక గుణాలు విశేషతతో నిండుగా ఉండేది. वे अलौकिक जीवन में सर्व का गुणों से श्रृंगार करती रही. सर्व का गुणों से श्रृंगार करती रही. ఆమె అలౌకిక జీవితంలో అందరినీ గుణాలతో శృంగారం చేస్తూ ఉండేవారు. సదా మాలిక్ సో బాలక్ కా భీ పాఠ దాదీజీని खूब నిభాయా. సదా మాలిక్ సో బాలక్గా ఉండే పాత్ర కూడా బాగా అభినయించారు దాదీజీ. अपनी साथी निर्मल शांता दीदी जी को वो सदा अपने से आगे रखती थी. తన తోడుగా సాథీగా కలకత్తా సెంటర్కి ఇన్ఛార్జ్గా ఉన్న నిర్మల్ శాంత దాదీజీని సదా తనకన్నా ముందు ఉంచేవారంట. నిర్మల్ శాంత దాదీని ముందు పెట్టేవారు సంతరి దాది. कोई भी कार्य में उनकी राय भी जरूर लेती थी और उस राय का आदर करती थी. बहुत कुछ करते हुए भी उन्होंने स्वयं को सदा गुप्त रखा. ఏ కార్యం చేయాలన్నా నిర్మల్ శాంత దాది సలహాలు తీసుకునేవారు సంతరి దాది. మరియు ఆ సలహాకు చాలా ఆధారం అంటే గౌరవం ఇచ్చేవారంట నిర్మల్ శాంత దాది.
నుండి సలహా తీసుకొని గౌరవం కూడా ఇచ్చేవారు ఆ సలహాకు. ఎన్నో అలా లోపల ఉండి చాలా కార్యాలు ఆమె చూసుకునేవారు. సెంటర్‌లో ఉన్న, మధుబన్‌లో ఉన్న అన్ని పనులు చేస్తూ కూడా స్వయాన్ని సదా గుప్తంగానే ఉంచుకున్నారు ఆమె అని చెప్తున్నారు సత్యవతి బేన్ తన అనుభవంలో. ఈరోజు సంతడి దాది అనుభవం మనం విన్నాము. రేపు కిష్ణీ దాది, కిష్ణీ దాదీజీ ప్రకాశ్మణి దాది వాళ్ళ అక్క. ఆమె యొక్క అనుభవాలు రేపు చదువుకుందాం. బాగుందా? అందరూ వింటున్నారు దాదీల అనుభవాలు. నేర్చుకోవటానికి కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఊరికనే వినడానికి కాదు కదా, మనం మారాలి విన్నదాన్ని బట్టి. ఆ మార్పు రావడానికి ఇవి ఒక మనకి మంచి అనుభవాలు. ఎంత చేయగలిగితే అంత మనం మన చేతిలో ఉంది, మనం చేయగలుగుతున్నాం అనే వరకు మనం చేసుకొని అలా తయారవడానికి ప్రయత్నించాం. మనం కూడా రాజ కుటుంబంలో వెళ్తే బాగుంటుంది కదా. ఆ సంస్కారాలు ఇక్కడే మనం ధారణ చేస్తాం. అచ్చా, ఓం శాంతి. जग तुझको कितना याद करे, दिल तुझको कितना प्यार करे, तू दिल के सहारे बाबा, प्राणों के प्यारे बाबा। तुमने नवजीवन दान दिया, पावन जीवन वरदान दिया, हमको अपनी पहचान दिया, रचता रचना का ज्ञान दिया, हे ज्योतिर्बिंदु स्नेह सिंधु सब हम पर धारे बाबा, वो दिल